పెద్ద నోట్ల రద్దు గడువు ముగిసిన తర్వాత చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. బ్యాంకులో పాత నోట్లు డిపాజిట్ చేసే గడువు ముగిసినా కొందరి అకౌంట్లలో లక్షలకు లక్షలు వచ్చి పడుతున్నాయి. ఇక జన్ధన్ ఖాతాల్లో విచిత్రాల సంగతి చెప్పనక్కర్లేదు. మరోవైపు అసలు నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ఏం జరిగిందన్న విషయం బయటపెట్టేందుకు నిరాకరించింది ఆర్బీఐ. రెండు వారాల్లో 3,285 కోట్లు విత్డ్రా అయ్యాయి. అది జన్ధన్ ఖాతాలోంచి. డిసెంబర్ 14 నాటికి జన్ధన్ అకౌంట్లో 74,610 కోట్ల రూపాయల నగదు జమైంది. 2 వారాల్లోనే అందులో నుంచి 3,285 కోట్లు విత్డ్రా అయినట్లు ఆర్థిక శాఖ లెక్కల్లో తేలింది. జన్ధన్ ఖాతాలో 50,000కు మించి డిపాజిట్ చేసే ఛాన్స్ లేదు. నెలకు 10,000కు మించి విత్డ్రా కూడా చేసుకోలేరు. అలాంటిది 3,000 కోట్ల రూపాయల నగదు 2 వారాల్లోనే విత్డ్రా కావటం అనుమానాలకు తావిస్తోంది. విశాఖలో 47 లక్షల రూపాయల కొత్త కరెన్సీ పట్టుబడింది. శంకరపట్నం రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో 30% కమిషన్ కు కరెన్సీ మార్చుతున్నారన్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. అక్కడ 47 లక్షల రూపాయలని సీజ్ చేశారు. నగదు మార్పిడి చేస్తున్న 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. అనంతపురంలోని రఫీ అనే వ్యక్తి ఖాతాలో 2,80,000 నగదు వచ్చి పడింది. మళ్లీ గంట తర్వాత అంతే నగదు విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆదివారం రోజు బ్యాంకులో నగదు జమ అయినట్లు మెసేజ్ రావటం, అదే సమయంలో విత్డ్రా అయినట్లు కూడా తెలియటంతో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. మరోవైపు తమిళనాడులోని రామేశ్వరంలో 2,44,00,000 విలువైన 87 బంగారపు కడ్డీలు బయటపడ్డాయి. శ్రీలంక నుంచి చేపల బోటు ద్వారా తీసుకొచ్చి వేరే చోటుకు తరలిస్తుండగా డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అయితే ఇది స్మగ్లింగా లేదా డబ్బుతో ముడిపడిన వ్యవహారమా అనే అంశంపై విచారణ జరుపుతున్నారు. ఇక పెద్ద నోట్ల రద్దు విషయంలో గుట్టు బయట పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాకరించింది. సంచలన నిర్ణయం ప్రకటించే ముందు ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం గాని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కానీ ఆర్బీఐని సంప్రదించారా, వారి వ్యూహాలు వివరించారా అనే ప్రశ్నకు బదులు చెప్పడం కుదరదని స్పష్టం చేసింది. ఓ ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది ఆర్బీఐ. సంబంధిత ప్రశ్న ఆర్టీఐ చట్టం పరిధిలోకి రాదని, కోరిన సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని బదులిచ్చింది. దీంతో పెద్ద నోట్లు రద్దు చేసే ముందు కేంద్రం అసలు ఆర్బీఐని పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలు మరింత పెరుగుతున్నాయి.